కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారా అన్నప్పుడు ఉంది అనే వాళ్ళ సంఖ్య 25.58%, లేదు అనే వాళ్ళ సంఖ్య 55.8%, చెప్పలేము ఇప్పుడే అనే వాళ్ళ సంఖ్య దాదాపు 19%. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఉంది అనే వాళ్ళ సంఖ్య కన్నా లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉందనే విషయం అయితే మనం గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అన్నప్పుడు 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 46%, 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 20.93%, 75 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 20.93%, అయితే 100కు 100 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 11% సో రేవంత్ పరిపాలనకు ఇచ్చేటువంటి మిక్స్డ్ ఒపీనియన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చు అనుకున్నప్పుడు అవును అనే వాళ్ళ సంఖ్య దాదాపు 30%, అయితే కాదు అనే వాళ్ళ సంఖ్య 72%. ఇది ఇక్కడ ఉన్నటువంటి చాలా క్లారిటీ కనపడుతోంది. గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రైతులకు సంబంధించినటువంటి అసంతృప్తి ఉంది. దాంతోపాటు నిరుద్యోగ యువత గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగ యువత చాలా ప్లస్ అయ్యారు. వాళ్ళ కుటుంబాలు, ఓన్లీ యువత కాదు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశాయి. అలాంటి ప్లేసుల్లో ఈసారి అసంతృప్తి మొదలైంది. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలి, జాబ్ క్యాలెండర్ అమల్లోకి రావాలి. జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాని ప్రకారం నోటిఫికేషన్లు వస్తే నోటిఫికేషన్లతో పాటు రిజల్ట్స్ ఇచ్చి దాని నియామక పత్రాలు ఇచ్చి చేపట్టి ఉద్యోగాలు ఇస్తే దానికి సంబంధించినటువంటి అభిప్రాయం మారుతుంది. కానీ అది జరగట్లేదు అనుకున్న స్థాయిలో అనేది పెద్దపల్లి ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయంగా కనబడుతోంది.